నా పేరు సుదర్శన్ అండి. సుదర్శన్ గారు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు పెట్టారు. సో ఈ టైంలో ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్టే అంటారా? జర ఆపరేషన్ సింధూర్ పెడితే ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి జర భయం అనేది ఉంటుంది. ఇండియా పవర్ అనేది ఏంది అనేది పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలకు ఇండియా పవర్ అనేది తెలుస్తుంది. అందుకోసం అని పెట్టడం ఓకే అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్రాబ్లం రాకుండడానికి ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే పహల్గామ్ లాంటి అటాక్స్ అనే దానికి ఇప్పుడు బ్రేక్ పడుతుందా, మరి అదే కంటిన్యూ అయ్యి మళ్ళీ అలా లేదు, తొందరలో బ్రేక్ పడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మొన్న ట్రంప్ కూడా చెప్పాడు కదా, ఇది కూడా త్వరగా పాసిబుల్ చేసుకొని సాల్వ్ చేసుకోమని చెప్పి, కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ యుద్ధంతో ఇప్పుడు మన సైడ్ నుంచి ఉంది, మరి వాళ్ళ సైడ్ నుంచి కూడా రెడీ అవుతారంటారా యుద్ధంకి? అది జరిగితే ఎలా ఉంటుంది? ఉంటది వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకంటే మనం అటాక్ చేసినప్పుడు వాళ్ళు కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇద్దరు నుంచి నష్టం ఉంటుంది, కానీ ఎక్కువ ప్రభావం అంటే వాళ్ళకే ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు టెర్రరిస్టులు అనేది నాట్ ఓన్లీ పాకిస్తాన్, సో ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఉన్నారు అని అంటున్నారు. సో వాళ్ళని అంటే ఇట్లా అటాక్స్ ద్వారా నిర్మూలిస్తున్నారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఏ విధంగా నిర్మూలించాలి, అసలు ఉన్నారంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో టెర్రరిస్ట్ అనేది చాలా తక్కువ ఉన్నారండి. ఎందుకంటే పాకిస్తాన్ అంతా వాళ్ళ దగ్గర మన దగ్గర తెలియరు, కాబట్టి టెర్రరిజం అనేది ఎక్కువ అక్కడనే ఉంది అంతే. సో ఇప్పుడు మనం చేసే యుద్ధంలో సివిలియన్స్ కూడా అక్కడ నుంచి కూడా ఉన్నారు కదా, మరి అమాయకులకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా? మరి అందుకే ఇప్పుడు అందరికి హెచ్చరిక ఇచ్చిండు కదా, ఇప్పుడు యుద్ధం అవుతుంది కాబట్టి అందరూ అలర్ట్ ఉండాలని చెప్పి హెచ్చరిక ఇచ్చిండు. ఎవరైతే ఎక్కడ పబ్లిక్ ప్లేస్లు ఉంటారో అక్కడ మిలిటరీ వాళ్ళని కూడా ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీగా ఉంచిండు. కాబట్టి కొంచెము నష్టం ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటాయి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే సడన్లీ అటాక్ చేస్తే ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ కొంచెం తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు. ఓకే, అండ్ ఈ తర్వాత నుంచి పాకిస్తాన్ పని అయిపోయింది అనొచ్చా? సైలెంట్ అయిపోతారా? సైలెంట్ అని కాదు, కానీ వాళ్ళు కొంచెం కొంచెం ఇప్పుడు కొంచెం సైలెంట్ అవుతారు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక కొన్ని ఇయర్స్ అయినాక మళ్ళీ కొంచెం ఛాన్సే ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన దగ్గర వారైనప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళ సపోర్ట్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు కూడా రెచ్చిపోయారు, కాబట్టి అప్పుడు సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది వాళ్ళకి చేయాలనుకుంటే చేసినప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయినాక సైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది.